హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా అయితే నాకు కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానల్‌లో మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ రెసిపీ ఇఫ్ఫా చికెన్ అయితే చేసి చూపియబోతున్నానండి. చూడటానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా! సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బా వచ్చిందండి. ఇంకెలా చేస్తారో ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఇఫ్ఫా చికెన్ చేయటం కోసం అయితే చికెన్ అనేది ఇలా పెద్దగా ఉండే పీసెస్ అయితే తీసుకోవాలండి. లెగ్ పీసెస్ అన్నా తీసుకోవచ్చు. చిన్నగా తీసుకునే పీసెస్ ఏంటంటే తినటానికి అంత మంచిగా అనిపించదు. ఇలా పెద్ద పీసెస్ అయితే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి తినేటప్పుడు చాలా బావుంటుంది. ముందుగా అయితే చికెన్ అనేది ఒక 2, 3 సార్లు వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని అయితే మీకు తీసి చూపించానండి. ఇప్పుడైతే మ్యారినేషన్ కోసం అయితే ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే నేను అక్కడ సాల్ట్ వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకోండి. ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ ఏమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేశానండి. పౌడర్ వేయటం వల్ల కలర్ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. ఇది మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేశాను. ధనియాల పౌడర్ వేసిన తర్వాత 2 స్పూన్స్ ఏమో ఇక్కడ చికెన్ మసాలా యూజ్ చేశానండి. చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. పెద్ద స్పూన్‌తో అయితే ఒక స్పూన్ సరిపోతుంది. ఇంకో 1 టీ స్పూన్ ఏమో ఇక్కడ గరం మసాలా యూజ్ చేశాను. చికెన్ మసాలా అండ్ గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ అరోమా కూడా బావుంటుంది. ఇప్పుడు 1 ½ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఒక 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బా వస్తుందండి. మీకు ఖచ్చితంగా ఫ్రెష్‌గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడిది. ఇప్పుడు ఇదంతా ముద్దయిపోయింది గదండీ! ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అన్నా లేకపోతే 2 స్పూన్స్ అన్నా గట్టి పెరుగు వేసుకోండి. ఒకేసారి పెరుగు గూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి ఒకేసారి. బట్ అలా చేసుకుంటే ఏంటంటే పెరుగనేది విరిగినట్టు వస్తుందండి కొంచెం అండ్ లూజ్ గూడా అవుతుంది పేస్ట్ అనేది. సో, ఇలా వేసుకుంటే మనకి బావుంటుంది. పెరుగు వేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం వేయటం వల్ల చికెన్‌కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. పిండేసుకొని ఇప్పుడు ఇది మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ లాగా. ఇలా మిక్స్ చేసుకోండి హ్యాండ్‌తో. చూడండి పెరుగు లాస్ట్ వేయటం వల్ల మనకి ఎక్కడ పేస్ట్ అనేది విరిగినట్టు రాలేదు. అదే మీరు గనక ముందే వేసినట్టయితే పెరుగనేది మొత్తం ఒకేసారి మిక్స్ చేస్తే ఏంటంటే కొంచెం లంప్స్ లాగా ఫార్మ్ అవుతుంది ఉండలుగా. సో, ఇలా చేస్తే ఏంటంటే స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మనం పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నామండి. ఈ పేస్ట్‌ని ఏం చేయాలంటే మనం ముందుగా అయితే ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టేసుకున్నాం కదా! చికెన్ అనేది. ఆ చికెన్‌కైతే మంచిగా అయితే అప్లై చేయాలి. పూసుకోవాలి. పూతలాగా మొత్తం పూయాలండి. లోపలికి పట్టేలాగా పూసుకోండి. మంచిగా మసాజ్ చేస్తున్నట్టు. చికెన్ ముక్కలకి ఇలా పెద్దగా ఉండే ఘాట్లులాగే పెట్టించుకోండి. అప్పుడే మీకు మంచిగా కుక్ అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా లోపల వరకు వెళ్తుంది. అలా అయితే చికెన్ పీస్‌కి మొత్తం అయితే అలా అప్లై చేస్తున్నాను. ప్రెస్ చేస్తున్నట్టు అప్లై చేయండి. అప్పుడు లోపల వరకు వెళ్తుంది ఫ్లేవర్ అనేది. ఇలా అప్లై చేసిన తర్వాత టూత్ పిక్‌తో అన్నా, లేకపోతే స్పూన్‌తో అన్నా, లేకపోతే ఫోర్క్‌తో అయినా ఇలా అయితే ఘాట్లు పెట్టుకోండి. ఇట్లా అయితే పేస్ట్ పూసిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. అండ్ లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. మనం లోపల ఘాట్లు పెట్టాం గదా! మళ్ళీ పేస్ట్ పెట్టిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుంది చికెన్ అనేది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇది నా స్టైల్‌లో ఇఫ్ఫా చికెన్ అండి. నేను రకరకాల రెసిపీస్ అయితే చూసాను ఇఫ్ఫా చికెన్ రెసిపీస్. అన్నీ చూసి బెస్ట్‌గా అయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా అయితే చేసుకుంటే టేస్ట్ అయితే నిజంగా చాలా బా వచ్చింది. ఇలా అయితే ఘాట్లు పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం అట్లా అయితే అప్లై చేశాను. ఇప్పుడు అప్లై చేసిన పీస్ ఉంది గదండీ! పీస్‌నైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సెకండ్ పీస్‌కి అప్లై చేద్దాము. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఎలా చేసామో అలానే. చూసారు గదండీ! ఘాట్లనేది ఎంత పెద్దగా పెట్టించుకున్నానో ఖచ్చితంగా అలానే పెట్టుకోండి. మొత్తం అయితే అలా మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేసేసి, మళ్ళీ ఫోర్క్‌తో పాటు అలా అయితే ఘాట్లు పెట్టేసుకున్నాను. ఘాట్లు పెట్టేసుకొని మళ్ళీ కొంచెం అలా పూసినట్టు చేయండి. ఫస్ట్ పీస్‌లాగా. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మనకి చికెన్ అనేది నానుతుంది గదా! కొంతసేపు. సో, దానివల్ల త్వరగా కుక్ అయిపోతుంది. ఒక్కసారైతే నా స్టైల్‌లో ఇఫ్ఫా చికెన్ అనేది ట్రై చేయండి. మీకెలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. అలా అయితే చికెన్ మ్యారినేషన్ పీసెస్‌నైతే పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ అయితే మూత పెట్టేసుకొని నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది టెండర్‌గా, జ్యూసీగా వస్తుంది. ఈ రెసిపీకి ఇలా నానబెట్టుకోవడం వల్లే టేస్ట్ అండి. ఖచ్చితంగా మ్యారినేషన్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు దీనికోసం అయితే సాస్ ప్రిపేర్ చేసుకోవాలండి. పైన మనం లేయర్ వేయటానికి. దానికోసం అయితే 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాము. 2 పీసెసే కాబట్టి 2 బాయిల్డ్ ఎగ్స్ సరిపోతుందండి. ఇంకా మనకి పక్కన నంచుకోవడానికి కూడా ఉంటుంది సాస్ అనేది. కొన్ని వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకున్నానండి.
ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. కొన్ని కూల్ వాటర్ వేసేసుకొని పైనున్న లేయర్ అయితే తీసేసాను. ఎగ్స్ అనేవి ఎక్కువ ఉడకబెట్టకూడదండి. అప్పుడు పైనున్న లేయర్ అనేది గట్టిగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ అన్నా లేకపోతే 12 మినిట్స్ అన్నా ఉడికితే సరిపోతుంది మనకి ఎగ్ అనేది ఎప్పుడన్నా. అది ఎగ్ అనేది ఆపేసిన తర్వాత కూల్ వాటర్‌లో వేసేసి ఎమ్మటే తీసేస్తే మనకి పైనున్న వైట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. కొంతసేపు అయితే మళ్ళీ లేట్‌గా మనకి అతుక్కున్నట్టొచ్చి మళ్ళీ లోపల ఉన్న కండ గూడా వచ్చేస్తుంది. సో, ఎప్పుడన్నా ఎగ్స్ అనేవి బాయిల్ అయిన తర్వాత ఎమ్మటే కూల్ వాటర్ పోసేసి తీసేసుకోవడానికి ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూజ్‌ఫుల్ అనే అనుకుంటున్నాను. ఇప్పుడు అలా కట్ చేసేసుకున్నాం గదండీ ఎగ్స్ అనేది. కట్ చేసేసుకొని లోపలున్న యెల్లో పార్ట్ ఉంది గదా! తీసేసుకోండి. ఈ రెసిపీకి మనకి యెల్లో పార్ట్ అవసరం లేదండి. అలా యెల్లో తినటానికి అందరికి నచ్చదు గదా! సో, లైట్‌గా మనం పెప్పర్ పౌడర్ అన్నా, లేకపోతే కారం అన్నా, సాల్ట్ అన్నా స్ప్రింకిల్ చేసేసుకొని తినేయండి. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు వైట్ పార్ట్ ఉంది గదా! ఈ వైట్ పార్ట్ అనేది మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసేసుకొని, దీంట్లోకి చీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా చీజ్ అనేది యూజ్ చేయండి. 4 ఏమో ఇక్కడ వెల్లుల్లి వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బా వస్తుంది సాస్‌కి. ఒక హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ సాల్ట్ వేశానండి. సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ ఏమో షుగర్ వేశాను. షుగర్ వేసుకుంటే ఎలా ఉంటుందో అనుకున్నాను గానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఎవరు స్కిప్ చేయొద్దు షుగర్ అనేది. ఒక 2 స్లైసెస్ ఏమో నేను ఇక్కడ చీజ్ వేసుకున్నాను. చీజ్ అనేది రకరకాలుగా వస్తుంది గదండీ! మీకు నచ్చిన చీజ్ వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఏమో ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీద మీగడ వేసుకోవచ్చు. పాల మీద మీగడ గూడా లేని వాళ్ళు పాలు వేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ మిరియాల పౌడర్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది మీ ఇష్టమండి. కొంతమంది జావగా చేస్తారు సాస్ అనేది. కొంతమందేమో గట్టిగా చేస్తారు. నేను మరీ గట్టిగా చేయలేదు. అలా అని మరీ లూజ్‌గా చేయలేదండి. కొంచెం సెమీగా చేశాను. సో, ఒక 2 స్పూన్స్ అన్నా, 1 స్పూన్ అన్నా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి స్మూత్ పేస్ట్ లాగా. చూసారు గదా! సాస్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇఫా చికెన్‌కి సాసే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో, ఖచ్చితంగా నేను వేసిన పదార్థాలు మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని, ఇలాంటి పాన్ పెట్టుకోండి. కొంచెం వెడల్పుగా ఉండే పాన్ పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది ఈజీగా ఫ్రై అవుతుంది. దాంట్లో ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకున్నానండి. బటర్ లేని వాళ్ళు ఘీ గూడా వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ ఏమో ఆయిల్ వేసుకున్నాను. బటర్ అండ్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌నయితే సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఇప్పుడు చికెన్ అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. మనం చికెన్ పైన కొంచెం గ్రేవీ ఉంది గదండీ! కొంచెం ఎక్కువ గ్రేవీ వేసాం గాబట్టి చికెన్ అనేది వేపేటప్పుడు కొంచెం లైట్‌గా మాడినట్టు వస్తుందండి. కంగారు పడకండి ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు. ఆ మాడింది తీసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చూసారు గదా! మనకి పైన అనేది స్మూత్ పేస్ట్ లాగా పెట్టేసాం గదండీ! అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి వేగేటప్పుడు కొంచెం అది మాడినట్టు కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం మనకి ఎలా వస్తుందంటే కొంచెం గసి అంటారు గదా! అలా వస్తుంది. అది తీసేసుకుంటూ ఫ్రై జేసుకోవాలి. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి నేను చెప్పింది. మాడుతుందేమో అని కంగారు పడకండి. మనం పైననేది స్మూత్ పేస్ట్ వేసాం గాబట్టి అది ఆయిల్‌లో వేసిన తర్వాత వేగేటప్పటికి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో, అది తీసేసుకుంటూ ఫ్రై జేసుకోవాలి. చికెన్ అనేది కరెక్ట్‌గా 15 మినిట్స్‌కయితే కుక్ అయిపోయిందండి. అలా అయితే అటు ఇటు తిప్పుకుంటూ మిక్స్ చేసుకోండి. అర్థమైంది గదా! 10 మినిట్స్ ఒక వైపు, ఇంకో 10 మినిట్స్ ఇంకో వైపు. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ అనేది ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. చూసారు గదండీ! మధ్య మధ్యలో ఇలా కొంచెం బ్లాక్ పార్ట్ లాగా వచ్చింది గదా! తీసేసుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 స్పూన్ ఎందుకో చెప్తాను. ఎందుకంటే మనకు సైడ్స్ ఆయిల్ వచ్చింది గదా! ఆయిల్ అనేది. సో, మొత్తం చికెన్ అనేది వేగిపోయిన తర్వాత పైన అనేది కొంచెం లైట్‌గా సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర చల్లేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం గదండీ సాస్ అనేది. ఆ సాస్ అనేది మీకు నచ్చినంత స్ప్రెడ్ జేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే పల్చగా కూడా చేసుకోవచ్చండి. బట్ పల్చగా చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది గదా! తినేటప్పుడు కొంచెం ఎవిటేసినట్టు అనిపిస్తుంది. ఇలా అయితే చికెన్ మొత్తంకైతే స్ప్రెడ్ చేసుకున్నాను. చూడటానికి యమ్మీగా కనిపిస్తుంది గదండీ! టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చింది. ఇది తిన్న తర్వాత మీరు ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారండి. అంత టేస్టీగా వచ్చింది. ఇలా అయితే అప్లై చేసేసి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నట్టయితే చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల ఇంకా డబల్ అయిందండి చికెన్‌కి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్టయితే ఎండుమిరపకాయలు ఉంటాయి గదండీ! జస్ట్ పాన్ ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోండి. అప్పుడు మనకి ఇలా అయితే పలుకులుగా వస్తాయి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి మనకి ఎండుమిర్చి అనేది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ అనేది కొంచెం ఆ చీజ్ అనేది మెల్ట్ అయ్యేలాగా ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చీజ్ అనేది మెల్ట్ అయినట్టు అర్థమవుతుందండి. ఒక 2 మినిట్స్ కూడా పర్లేదు. ఇప్పుడు మూత తీసేసి పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి కొత్తిమీర అనేది. స్ప్రింకిల్ చేసేసుకొని మనం 1 స్పూన్ ఆయిల్ అనేది తీసి పెట్టుకోమని చెప్పాను గదండీ! ఇలా మనకి సైడ్స్ ఆయిల్ వచ్చింది చూడండి. తీసి పెట్టుకోకపోయినా అప్పటికప్పుడైనా ఆయిల్ తీసేసి ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు పైననేది.
చూడటానికి బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఇలా పైన ఆయిల్ వేసుకోవడం వల్ల. ఎందుకంటే కుక్ అయిన ఆయిల్ కదా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఈ చికెన్‌ని ప్లేట్‌లో పెట్టేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇంకా మనకి ఏం అవసరం లేదండి. ఆనియన్స్ అవసరం లేదు. లెమన్ అవసరం లేదు. ఇలా తింటుంటే యమ్మీ యమ్మీగా టేస్టీగా వచ్చిందండి ఇఫా చికెన్ అనేది. ఖచ్చితంగా ఇఫా చికెన్ అనేది మీరు ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. చూడండి యమ్మీ యమ్మీగా జ్యూసీగా ఇఫా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.